హాయ్ గాయ్స్, నేను ఈరోజు ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాను. అక్కడ వీడియో తీయమని అంటే మా ఫ్రెండ్స్ నా ఫేస్ కట్టేలాగా వీడియో తీస్తున్నారు. వీడియోనే తీయడం రాదు మా ఫ్రెండ్స్కి అయితే. ఎప్పుడైనా నేను వాళ్ళే మంచిగా తీస్తా కానీ ఎవరు మంచిగా తీయరు. ఇది అయిపోయింది, పైకి ఎక్కుతున్నాం. పైకి వెళ్ళినాం, అంతా లైటింగ్స్ తోటి పైకి ఎక్కాక చుట్టూ కలర్ఫుల్గా ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్తున్నా. నాకు ఒక షాప్ కనిపించింది, చెప్పుల షాపు. ఆ చెప్పుల షాప్లోకి వెళ్ళి అసలుకి ప్రైజెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందామని వెళ్ళాను. వెళ్ళాక ఒక హీల్ బాగా నచ్చింది నాకు. అది చూసి ప్రైస్ అడిగా. నేను ప్రైస్ అడిగితే 13K అని చెప్పారు. ఇంకా మనతో అవ్వదులే ప్రైస్ అనుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాక మేము ఇంకా సినిమా థియేటర్ కనిపించేసరికి మేము వెళ్ళి సినిమాకి వెళ్ళి మూవీ చూసి వచ్చాక ఇక మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట మూవీ గురించి. ఇట్ వాస్ వెరీ నైస్ అని. ఇక తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకొని అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే వెళ్ళి బాబిక్యూ ఉంది. యాక్చువల్లీ బాబిక్యూలోకి వెళ్ళి తినేసి, నాకైతే చాలా ఇష్టం అనమాట చికెన్, గ్రిల్డ్ చికెన్ అంటే చాలా ఇష్టం. సో వెళ్ళమని అందరిని పోజ్ చేసి వెళ్ళినాం. వెళ్ళాక బయటికి వచ్చి ఫొటోస్ నేను చూడండి ఇక్కడ పోజ్ ఇస్తున్నాను. ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నేనైతే సొంత ఇంటి లెక్క వీర విహారం చేస్తున్నా. మొత్తం మాల్ ఇన్సైడ్ పైన నుండి వ్యూ మంచిగా కనిపిస్తుంది. తర్వాత నేను కొద్దిసేపు అక్కడ ఇక్కడ చూసి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను. మీరు చూడండి, ఇక్కడ డ్యాన్స్ కూడా వేస్తున్నా. కొన్ని స్టెప్స్ హైయోడో స్టెప్ వేసిన నేను సడన్గా వితౌట్ సాంగ్. ఎందుకో ఆ సాంగ్కి డ్యాన్స్ సడన్గా స్ట్రైక్ అయింది, అది వేసా. తర్వాత అడుగుతున్నా, ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది కదా అని అడుగుతున్నాం. ఇక ఇక్కడైతే షార్ట్గా కనిపిస్తున్నానా, నీ షార్ట్ ఫెలోని అని నవ్వుతున్నారు అనమాట. నేను ఆ షార్ట్ ఫెలోని అని నవ్వుతున్నా అనమాట. ఫ్రెండ్స్ అంటున్నారు షార్ట్ ఫెలో ఇంతున్నావు అని. తర్వాత బయటికి వస్తుంటే అక్కడ వ్యూ పాయింట్ అని చెప్పా కదా నేను, దుర్గం చెరువు వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ అంటే బాల్కనీ లాగా ఉంటుంది, అది సెకండ్ ఫ్లోర్లోనే ఉండేది. ఇప్పుడు వ్యూ పాయింట్ తీసేశారని చెప్తున్నారు కొంతమంది. వాళ్ళని అడిగితే ఇక్కడ మేము కూడా దానికోసమే ఒక పెయిన్ అడిగినాం, మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. బట్ మేము కిందకి వెళ్ళి చూసాక అక్కడ షాప్స్లో వాళ్ళకైతే రెగ్యులర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అక్కడ వెళ్ళి అడిగితే లేదు అని చెప్పారు. నేను చూడండి, ఇగో ఎస్కలేటర్ మీద మన వేషాలు ఇలా ఉంటాయి. పోజులు ఇస్తుంటాం, ఫొటోస్ దిగుతుంటాం, వీడియోస్ దిగుతుంటాం కదా అమ్మాయిలు. తర్వాత ఇంకా వెళ్ళాక డిసప్పాయింట్ అయినా కొంచెము. ఈ వ్యూ పాయింట్ అనేది లేదు కదా, అది చూస్తే చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. అక్కడ నుండి ఆ చెరువుని అట్లా చూస్తుంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ లేకుండే నేను కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ లైటింగ్స్ తోటి చైర్స్ అంతా కొంచెం పబ్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఫుడ్ తిన్నాం. ఇక్కడైతే నేను ఒక రీల్ చేశాను. నా ఫ్రెండ్స్ అయితే బాగానే అలసిపోకుండా ఏంటంటే రీల్స్ చేశారు, ఫొటోస్ కూడా తీశారు. తర్వాత మ్యూజిక్ పెట్టారు. అక్కడ మ్యాచ్ వస్తుంది, మ్యాచ్ని కూడా చూసుకుంటూ అక్కడ ఫుడ్ తిన్నాం, ఎంజాయ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ ఫుడ్ మంచి ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ మ్యాచ్ చూస్తే ఆ ఫీల్ వేరుంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, చేయకపోతే చేయండి. ఇంకా కిందకి వచ్చేసినాం. తిన్న తర్వాత ఇక్కడ ఎగ్జిట్ డోర్ ఉంది, ఇది సెన్సార్ అనమాట. ఒకసారి ఎగ్జిట్ అయినామంటే మళ్ళీ లోపలికి వెళ్ళడం కుదరదు. నేను ఇక్కడ వీడియో తీసుకుందాం అనుకొని తీసుకుంటున్నా స్లో మోషన్లో. నేనైతే 2-3 టేక్స్ తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ 1 టైం బయటకు వచ్చేసాక లోపలికి వెళ్ళడం కుదరదు. నా వీడియో బాగా రాకపోతే ఎగ్జిట్ ఎవరైనా అవుతున్నారేమో చూసి అక్కడే ఉండి వీడియోస్ తీసుకున్నా. బాయ్ ఫ్రెండ్స్.